హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు, ఏ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రిప్రజెంటేటివ్. లాస్ట్ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో అని మనం చూసాం. ఈ వీడియోలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు డెట్ అంటే ఏంటి అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి, అలాగే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అలాగే గ్రోత్, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో కూడా మనం చూద్దాం. అండ్ డెట్ ఫండ్లో రిటర్న్స్ ఎలా వస్తాయి, యుఎస్ మార్కెట్తో అండ్ ఇతర ఫారిన్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ మార్కెట్లో డెట్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కూడా మనం చూద్దాం. అసలు డెట్ అంటే ఏంటి? డెట్ స్పెల్లింగ్ డిఈబిటి అని ఉన్నా అందులో బి సైలెంట్గా ఉంటుంది, సో దాన్ని డెట్ అంటారు. అసలు డెట్ అంటే ఏంటి అంటే అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ. ఎప్పుడైనా ఎవరైనా సరే అప్పు ఇచ్చినా అప్పు తీసుకున్నా ఒక ఒప్పందం రాసుకుంటారు, దాన్నే ఇంగ్లీష్లో బాండ్ అంటారు. సో ఎప్పుడైనా సరే ఎవరైనా డెట్ తీసుకున్నారు అంటే ఒక బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. దీనికి అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే హోమ్ లోన్. హోమ్ లోన్ మనం బ్యాంక్ దగ్గర నుంచి తీసుకుంటాం, అది డెట్ అవుతుంది. హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఒక బాండ్ క్రియేట్ అవుతుంది. హోమ్ లోన్లో ఒక బాండ్ ఇస్తారు మనకి. ఆ బాండ్లో ఏముంటుందంటే లోన్ అమౌంట్ ఉంటుంది, టెన్యూర్ ఉంటుంది. టెన్యూర్ అంటే లోన్ మనం ఎన్ని ఇయర్స్కి తీసుకుంటున్నామని, అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, పలానా బ్యాంక్ మనకి ఎంత ఇంట్రెస్ట్కి లోన్ అనేది ఇస్తుంది అని. సో ఒక మనిషికి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కావాలి కాబట్టి బ్యాంక్ దగ్గర నుంచి డెట్ అనేది తీసుకున్నారు, దానివల్ల ఒక బాండ్ అనేది క్రియేట్ అయింది. ఇలాగే కంపెనీస్కి, గవర్నమెంట్కి అప్పు కావాల్సి వస్తుంది. ఎందుకు అంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి, రోడ్స్ కట్టడానికి, రైల్ రోడ్స్ కట్టడానికి వీటికి అప్పు కావాల్సి వస్తుంది. అలాంటి టైంలో గవర్నమెంట్ లేదా కంపెనీస్ ఏం చేస్తాయంటే మార్కెట్లోకి బాండ్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ బాండ్స్ని ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఆ పలానా కంపెనీ కానీ లేదా అది గవర్నమెంట్ బాండ్ అయితే ఆ గవర్నమెంట్ కానీ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్ టైం పీరియడ్కి పే చేస్తుంటాయి. అండ్ ఈ బాండ్స్కి కూడా ఇంట్రెస్ట్ రేట్, టెన్యూర్ అండ్ ఎంత అమౌంట్ ఇస్తున్నారని ఈ మూడు ఆ బాండ్లో మెన్షన్ చేసి ఉంటుంది. బాండ్స్లో రిటర్న్స్ తక్కువ వస్తాయి. కొన్ని కంపెనీస్ 8% ఇస్తాయి, కొన్ని కంపెనీస్ 10% ఇస్తాయి. కానీ బాండ్స్లో ఎక్కువగా రిస్క్ ఉండదు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మీరు ఏ కంపెనీకి అయితే అప్పు ఇచ్చారో ఆ కంపెనీ మీకు ఇంట్రెస్ట్ తిరిగి పే చేయలేకపోవచ్చు, అండ్ మీరు ఏదైతే అప్పు ఇచ్చారో ఆ అప్పు కూడా తిరిగి పే చేయలేకపోవచ్చు. దీన్నే ఇన్వెస్ట్మెంట్ టెర్మినాలజీలో డిఫాల్ట్ అంటారు. సో అందుకే మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఒకే కంపెనీ ఒక బాండ్లో కాకుండా డిఫరెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ ఉన్న గొప్పతనం ఇదే. మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫికేషన్ ఉంటుంది. సో దానివల్ల ఇన్వెస్టర్కి రిస్క్ అనేది తగ్గుతుంది. అవి షేర్స్ అయినా బాండ్స్ అయినా సరే మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడూ ఒకే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయవు. వీళ్ళు డైవర్సిఫై చేస్తారు, అంటే డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది షేర్స్ అయినా బాండ్స్ అయినా సరే వీళ్ళ దగ్గర డైవర్సిఫికేషన్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న గొప్పతనం ఇదే. డైవర్సిఫికేషన్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్, మనకి లాస్ అనేది చాలా తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ఒక కంపెనీ మీద కానీ ఒక బాండ్ మీద కానీ కంప్లీట్గా రీసెర్చ్ చేయరు. సో అందుకే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్, వీళ్ళు మన కోసం రీసెర్చ్ చేస్తారు. రెండోది, ఇందులో డైవర్సిఫికేషన్ ఉంటుంది. వీళ్ళు డబ్బులు ఎప్పుడు ఒకే ప్లేస్లో పెట్టరు, డిఫరెంట్ ప్లేసెస్లో పెడతారు. ఇండియాలో బాండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రేట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో 6% వస్తుంది. నార్మల్గా ఇండియాలోని 7 to 8% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. మీకు 7%, 8% అనేది తక్కువ అనిపించినా సరే ఒక డెవలపింగ్ కంట్రీతో మీరు కంపేర్ చేసి చూస్తే, అది యుఎస్ కానీ యూకే కానీ కెనడా కానీ వీటితో కంపేర్ చేసి చూస్తే మనకి 6% అనేది చాలా ఎక్కువ. ఆస్ట్రేలియాలో 0.93% ఇస్తున్నారు, యుఎస్లో 0.67%,
అండ్ ఇంగ్లాండ్లో 0.18% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు. కానీ ఇండియాలో అయితే మనకి 6% ఇంట్రెస్ట్ రేట్ యాజ్ ఆఫ్ నౌ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వస్తుంది. నార్మల్గా అది 7 to 8% ఉంటుంది. సో ఇప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని ఫండ్స్ ఉంటాయి, ఎన్ని కేటగిరీస్ ఉంటాయి మనం చూద్దాం. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో టోటల్ 16 కేటగిరీస్ ఉన్నాయి. కానీ యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం ప్రతి కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ చెయ్యం. యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం ఎప్పుడు విన్నవి ఒక 7 కేటగిరీస్ ఉంటాయి. నేను ఆ 7 కేటగిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి లిక్విడ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్, బ్యాంకింగ్ అండ్ పిఎస్యు ఫండ్స్, క్రెడిట్ రిస్క్ ఫండ్స్, గవర్నమెంట్ బాండ్స్, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ అండ్ ఓవర్ నైట్ ఫండ్స్. ఈ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాయి? బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఆ బాండ్స్ ఎవరిస్తారు? ఐదర్ ఒక ప్రైవేట్ కంపెనీ కానీ, పబ్లిక్ కంపెనీ కానీ, లేదా డైరెక్ట్గా గవర్నమెంట్ కానీ ఈ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తాయి. ఈ బాండ్స్లో టెన్యూర్ లేదా టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ మారుస్తూ ఉంటుంది. మీరు గమనించినట్టయితే ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పుడు సింగిల్ రేట్ ఉండదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు 7% ఇస్తుంది, కొన్నిసార్లు 6% ఇస్తుంది. సో గవర్నమెంట్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది. ఒక బాండ్ మీరు బై చేయాలి అంటే మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ కావాలి. మీరు ఈ సిరీస్ ఫాలో అవుతున్నట్టయితే మీ దగ్గర ఆల్రెడీ ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ ఉంది కాబట్టి యాప్ ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే రిజిస్టర్ అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, యూస్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ మోర్ ఆప్షన్లో బాండ్స్ అనేవి కనిపిస్తాయి. ప్రజెంట్ మనకి బాండ్స్ ఓపెన్లో ఏం లేవు కాబట్టి ఓపెన్ ఇష్యూస్లో ఖాళీగా ఉంటుంది. పాస్ట్ ఇష్యూస్ చూస్తే ఇక్కడ మీకు తెలుస్తుంది సోవరింగ్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, అలా కిందకు వస్తే గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఏదైనా బాండ్ కానీ మార్కెట్లోకి వచ్చినట్టయితే, సపోజ్ రిలయన్స్ కంపెనీ కానీ ఏదైనా బాండ్ మార్కెట్లో ఇష్యూ చేసినట్టయితే మీరు ఏంజల్ బ్రోకింగ్ నుంచి బై చేయొచ్చు. అండ్ బాండ్ బై చేసినప్పుడు స్పెసిఫిక్గా టెన్యూర్ చూడండి అండ్ ఫైనల్గా ఇంట్రెస్ట్ రేట్ చూడండి. అప్పుడు మనకి నచ్చినట్టయితే మనం ఆ బాండ్ బై చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఒక బాండ్లో ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ బాండ్ ఒక ఇంట్రెస్ట్ రేట్ 7% ఉందనుకోండి. దీని మీనింగ్ ఏంటి అంటే మీ ₹1,00,000 7% బాండ్లో లాక్ అయిపోయాయి. 1 మంత్ తర్వాత గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి 9% చేసిందనుకోండి. సో ఇక్కడ పాత ఇంట్రెస్ట్కి కొత్త ఇంట్రెస్ట్ రేట్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 28% ఇంట్రెస్ట్ అనేవి పెరిగిపోయాయి. సింపుల్గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ 2% పెరిగాయి. సో ఇప్పుడు మీ బాండ్ ఒక వాల్యూ తగ్గిపోయింది. బాండ్స్ని మీరు వేరే వాళ్ళకి అమ్మచ్చు. సో మీరు ఇప్పుడు ఈ బాండ్ వేరే వాళ్ళకి అమ్మాలంటే వాళ్ళు మీకు ₹1,00,000 ఇవ్వరు. ఎందుకంటే ₹1,00,000 ఇచ్చి మీ దగ్గర 7% బాండ్ నేను కొనే కంటే ₹1,00,000 ఇచ్చి నేను మార్కెట్లో 9% బాండ్ కొనుక్కోగలను. సో ఇలాంటప్పుడు మీకు డబ్బులు కావాలంటే నేను ₹1,00,000 కాకుండా కొంచెం తక్కువ ఇస్తాను. అండ్ రివర్స్ జరుగుతుంది. ఇన్ కేస్ గవర్నమెంట్ కానీ ఇంట్రెస్ట్ రేట్ 4%కి డిక్రీస్ చేసింది అనుకోండి, మీ బాండ్కి వాల్యూ ఉంటుంది. మీరు ఈ బాండ్ అమ్మాలనుకుంటే 1,00,000 కంటే ఎక్కువ ఇచ్చి మీ బాండ్ని కొనుక్కుంటారు. ఈ ఇంట్రెస్ట్ రేట్ ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ బాండ్స్ మీద ఎక్కువ ఉంటుంది. లాంగ్ టర్మ్ బాండ్స్ అంటే 7-year బాండ్, 10-year బాండ్స్కి ఇంట్రెస్ట్ రేట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ డిక్రీస్ చేసింది కాబట్టి లాంగ్ టర్మ్ బాండ్స్కి ఇప్పుడు గిరాకీ ఎక్కువ ఉంటుంది. అందుకే వాటిలో మీకు రిటర్న్స్ అనేవి 10%, 12% కనిపిస్తున్నాయి. సో షార్ట్ టర్మ్ బాండ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. లాంగ్ టర్మ్ బాండ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. షార్ట్ టర్మ్ బాండ్స్ అయితే టెన్యూర్ తక్కువ ఉంటుంది కాబట్టి డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. లాంగ్ టర్మ్ బాండ్స్ అయితే డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కంపెనీ 10 yearsకి అప్పు తీసుకుంది అంటే 10 yearsలో ఏదైనా జరగచ్చు, కంపెనీ ఉండొచ్చు, పోవచ్చు. అదే కానీ కంపెనీ 1 yearకి అప్పు తీసుకుంటే డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో లిక్విడ్ ఫండ్స్ ఏంటి అంటే అప్ టు 91 days టెన్యూర్ ఉన్న బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. షార్ట్ టర్మ్ ఫండ్స్ 1 to 3 years టెన్యూర్ ఉన్న బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. బ్యాంకింగ్ అండ్ పిఎస్యు అంటే 80% ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. ఇండియాలో బ్యాంకింగ్ సెక్టర్ స్ట్రాంగ్ కాబట్టి ఈ బాండ్స్ అనేవి కొంచెం బాగానే ఉంటాయి. క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అంటే ఏంటి అంటే AAA రేటెడ్ కంటే తక్కువ రేటెడ్ ఉన్న బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. ప్రతి బాండ్కి రేటింగ్ ఇస్తారు. ఇప్పుడు నా కంపెనీ అప్పిస్తుంది, మీ కంపెనీ కూడా అప్పిస్తుంది. నా కంపెనీ క్వాలిటీ ఒకలాగా ఉంటుంది, మీ కంపెనీ క్వాలిటీ ఒకలాగా ఉంటుంది. సో క్రెడిట్ రేటింగ్ అనేది కంపెనీ యొక్క క్వాలిటీ బట్టి డిసైడ్ చేస్తారు. AAA అంటే హైయెస్ట్ రేటెడ్, దానికంటే తక్కువ అంటే తక్కువ రేటింగ్.
గవర్నమెంట్ బాండ్స్ అంటే గవర్నమెంట్ బాండ్ రిలీజ్ చేస్తుంది. ఇందులో 80% గవర్నమెంట్ బాండ్సే ఉంటాయి. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ అంటే భారత్ 22 ఈటీఎఫ్ లాగా. అండ్ ఓవర్నైట్ అంటే 1 డే వ్యాలిడిటీ ఉన్న బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో లిక్విడ్ ఫండ్స్ అండ్ ఓవర్నైట్ ఫండ్స్లో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, బికాస్ టెన్యూర్ తక్కువ కాబట్టి. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇంకో కేటగిరీ ఉంది, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. ఇది ఏంటి అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ప్లస్ డెట్ మ్యూచువల్ ఫండ్లో రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అగ్రెసివ్ హైబ్రిడ్ అంటే అట్లీస్ట్ 65% ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 20% డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బ్యాలెన్స్ హైబ్రిడ్ అంటే మినిమం 40% ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, 40% మినిమం డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కన్జర్వేటివ్ హైబ్రిడ్ అంటే మ్యాక్సిమం 25% మాత్రమే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అండ్ రిమైనింగ్ అంతా డెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అండ్ ఆర్బిట్రాజ్ ఫండ్స్ అంటే వీళ్ళు హెడ్జింగ్ చేస్తారు. ఈక్విటీ మార్కెట్ అండ్ డెరివేటివ్ మార్కెట్లో ప్రైస్లో డిఫరెన్స్ ఉంటుంది. సో అలాంటి టైంలో ఇక్కడ బై చేసి వాళ్ళు అక్కడ సెల్ చేస్తారు, ఆ ప్రాఫిట్ మనకి ఇస్తారు. ఆర్బిట్రాజ్లో రిటర్న్స్ తక్కువ ఉంటాయి, లిక్విడ్ ఫండ్స్కి ఈక్వల్గా ఉంటాయి. అండ్ అలాగే రిటైర్మెంట్ ఫండ్స్ అండ్ చిల్డ్రన్ ఫండ్స్, ఇందులో ఈక్విటీ అండ్ డెట్ పోర్షన్ రెండు ఉంటుంది అండ్ ఇందులో 5 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో ఎవరైనా రిటైర్డ్ పర్సన్స్ కానీ తక్కువ రిస్క్ ఉన్న పర్సన్స్ కానీ ఈ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇందులో రిస్క్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే డెట్ పోర్షన్ ఉంది కాబట్టి. అండ్ ప్రతి మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ ఉందనుకోండి, అందులో 3 ఆప్షన్స్ ఉంటాయి, గ్రోత్ ఆప్షన్, డివిడెండ్ ఆప్షన్, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని. ఈక్విటీలో టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు డివిడెండ్స్ అంటే ఏంటో నేను చెప్పాను. డివిడెండ్స్ అంటే ఏంటి అంటే ఒక కంపెనీ బోనస్ని ఇన్వెస్టర్స్కి షేర్ చేస్తుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్లో గ్రోత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ ఏవైతే షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో ఆ షేర్స్ కానీ డివిడెండ్స్ ఇచ్చినట్టయితే ఆ డివిడెండ్స్ మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ రీఇన్వెస్ట్ చేసేస్తారు, దాన్నే గ్రోత్ ఆప్షన్ అంటారు. డివిడెండ్ ఆప్షన్ అంటే ఏంటి అంటే ఇచ్చిన డివిడెండ్స్ తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆ డివిడెండ్స్ మీకు షేర్ చేసేస్తారు. అండ్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే మీకు ఏవైతే డివిడెండ్స్ వస్తున్నాయో ఆ డివిడెండ్స్ తిరిగి రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. గ్రోత్కి డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే డివిడెండ్స్లో ట్యాక్స్ పడుతుంది, గ్రోత్లో ట్యాక్స్ పడదు. సో అందుకు మీకు గ్రోత్ ఆప్షన్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి తప్ప డివిడెండ్ ఆప్షన్లో రిటర్న్స్ ఎక్కువ రావు. మీకు డివిడెండ్స్ మీద ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వీడియో చూడండి, ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇవి టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. అలాగే మనకి కమోడిటీ ఫండ్స్ కూడా ఉంటాయి. కమోడిటీ అంటే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఆల్ అండ్ ఆల్ ఇవి మనకి టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు కమెంట్స్లో డైరెక్ట్గా అడగచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.